తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు రాజు, అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును. కీర్తన 96 వచనము 10. మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, సర్వశక్తిగల సర్వేశ్వరుడు మేము తన సమస్త వరాలతో నింపునుగాక. ప్రభువు సర్వ సృష్టికి రాజు. సృష్టిలో కనిపించేవి, కనిపించనివి, చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు, సకల జీవరాశి ప్రభుని ద్వారా సృజింపబడ్డాయి. ఆయన ద్వారానే పోషింపబడుచున్నవి, రక్షింపబడుచున్నవి. ఆయన ఏర్పరిచిన ప్రణాళిక ప్రకారం సమస్తము కొనసాగుతుంది. మానవాళిని కూడా సృజించి సకల సృష్టిని ఆయన చేతిలో నుంచి కాపాడుతూ అభివృద్ధి చెందమని దీవించాడు. కనుక దేవునికి సకల సృష్టిపై, సృష్టి ప్రమాణాలపై అధికారం కలదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువే రాజు, ప్రభువే మంత్రి. సృష్టి స్థితి లయ కారకుడును ప్రభువే. కాబట్టి ప్రభువు ప్రతి జీవి ఎడల, వస్తువు ఎడల న్యాయముతో వర్తిస్తాడు. ఎవరికి దేనికి అన్యాయం తలపెట్టడు. నీతి న్యాయములు ప్రభునకు ముందుగా నడుస్తాయి. ఆయన ఎలాంటి తారతమ్యాలను, సామాజిక స్థితిగతులను పరిగణలోనికి తీసుకొనక తన చిత్తానుసారం ప్రతి ఒక్కరికి నీతిని వస్త్రముగా కట్టబెడతాడు. ప్రభుని ద్వారా అన్యాయానికి, అవినీతికి గురైన వారు ఒక్కరునూ లేరు. ప్రభుని చేత తిరస్కరింపబడిన వారు, త్రోసివేయబడిన వారు ఎక్కడనూ కనిపించరు. పేదరికం, దరిద్రం, అవినీతి, బాధలను, హింసలను, కఠోర శ్రమలను అనుభవించే వారికి సైతం ప్రభువే ఆశ్రయ దుర్గమవుతాడు. సకల జాతి జనులకు, తనను వెంటాడు వారికి, తనపై నమ్మకం ఏర్పరచుకున్న వారికి ప్రభువు సదా న్యాయాన్ని చేకూర్చిపెట్టును. ప్రార్థించుదము. సకల సృష్టికి మూల కారకుడవైన సర్వశక్తిగల సర్వేశ్వర, మీ దయను బట్టి మీకు కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్ములను పాలించే రాజువు, న్యాయముతో, నీతితో, పరిశుద్ధతతో నడిపించే నాయకుడవు. మేము మీ నీతిని తెలుసుకొని పరిశుద్ధతలో జీవిస్తూ మీకు సదా కీర్తి మహిమలను చేకూర్చే బిడ్డలముగా మమ్ము తయారు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.